టు రెయిన్బో మీడియా తెలుగు. అధికార పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేస్తున్నా ఇందూరు కార్పొరేషన్ లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని 5వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదాల నరేష్ అన్నారు. బుధవారం 5వ డివిజన్ పార్టీలోని ఆర్యనగర్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు హామీలతో కాలం గడుపుతుందని, కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా బీజేపీతోనే సాధ్యమని ప్రజలు తనను ఆదరించి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. తనకు ఎటువంటి పదవులు లేని సమయంలోనే అనేక పనులు చేశానని, ఇప్పుడు కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తే 5వ డివిజన్ ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు. రెయిన్బో మీడియా. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో డివిజన్లలో ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం మనం 5వ డివిజన్ పరిధిలోని ఆర్యనగర్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి యాదాల నరేష్ పోటీ చేస్తున్నారు. ఆయన కార్యకర్తలు, అనుచరులు కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఆయన ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరేష్ గారు, ఏంటి ఎలా సాగుతుంది మీ ప్రచారం? అందరికీ ముందుగా నమస్కారం. 5వ డివిజన్ ప్రజలందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా బీజేపీని కోరుకుంటున్నారన్న. నేను ఇప్పుడు 4 days అవుతుంది తిరగబట్టి. ఫస్ట్ ఏంది అంటే మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో మీరు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మీరు చూస్తున్నారు. ఇలా తులం బంగారం అన్నాడన్న కొత్త జంటకి, ఎక్కడ పోయిందన్న? ఇలా పింఛన్ అన్నాడన్న 4,500 ఎక్కడ పోయింది? ఇలా వాళ్ళ కమిషన్ల కోసం కొట్టుకుంటున్నారు తప్ప ప్రజల కోసం అయితే ఏం చేస్తలేరు అన్న. ఇది నేను 100% చెప్పగలుగుతా. ఇలా ఇక్కడ కూడా చూస్తే అన్న, ఎక్కడ కూడా డెవలప్మెంట్ అక్కడనే అయిపోయిందన్న. ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడన్న, పీసీసీ ఎమ్మెల్సీ ఉన్నాడు, నిధులు ఏం తెస్తుండో కూడా అర్థమవుతలేదన్న. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎన్నికలతోని, స్థానిక ఎన్నికలతోని బుద్ధి చెప్పబోతున్నామని నేను ముందుగానే చెప్తున్నాను. ఈరోజు నా వెనకాల ఎవరు సంపాదించుకునే వ్యక్తులు లేరన్న, అంత నార్మల్ పర్సన్సే ఉన్నారన్న. ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ, బీజేపీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు మేము అదే నిరూపిస్తున్నాము. కంపల్సరీ ఇవాళ మేయర్ పీఠాన్ని మన నిజామాబాద్ మన మేయర్ అనే ఏదైతే శ్లోకం ఉందో మన ఇందూర్, అది 100% నిలబెట్టి చూపిస్తాము. మీ ఎజెండా ఏంది? ప్రచారంకి వెళ్తారు కదా, అంటే ఓన్లీ ప్రభుత్వ వైఫల్యాలనే చెప్తున్నారా, లేకపోతే మేము ఇది చేయగలుగుతామని మీకు ఏమైనా ఎజెండా ఉందా? అన్న, మేము బీజేపీ అంటేనే పబ్లిక్లోకి వెళ్ళి వచ్చిన లీడర్ అన్న. ఏ రోజు కూడా ప్రభుత్వం ఏదో ఇస్తుందని ఆశపడే వ్యక్తులం కాదు. ఇవాళ మీరు చూసుకుంటే అయితే ఇది కూడా చెప్తున్నాను చూడండి. నేను ఇవి చేసిన వరకులే నేను ఇక్కడ పబ్లిక్లో చెప్తున్నాను అన్న. నేను పబ్లిక్లో ఉన్న వ్యక్తిని, ఇక్కడ ప్రతి ఇల్లు తెలిసిన వ్యక్తిని, ప్రతి ఎవరి ఇంట్లో ఏ బాధ ఉందో అని తెలుసుకునే వ్యక్తిని, ఎల్లవేళలా నేను వాళ్ళకి అండదండ ఉండే వ్యక్తిని అన్న. కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నాం, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మరి మీరు దాన్ని ఏ విధంగా తిప్పుకుంటారు అన్న? నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అన్న. ఇలా నాకన్నా ఎక్కువ మీ మీడియాలో మీరే ఉన్నారన్న. 6 గ్యారంటీలు అన్నారన్న. 6 గ్యారంటీలో ఒకవేళ మీరు అన్ని టోటల్గా నెరవేర్చి ఉంటే మీరు దేనికంటే దానికి మేము రెడీ అన్న. నాకన్నా ఎక్కువ మీకైతే తెలుసు అన్న. చూస్తున్నారు 6 గ్యారంటీలు. అదే ఉంటే ఇలా మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్న. వాళ్ళు ఆటోమేటిక్ చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇప్పుడు వచ్చే ఏదైతే వస్తుందో చూద్దాం. వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చినామన్నారు కదా, చూద్దాం. 100% బీజేపీ కేవలము ఎన్నికలు వచ్చినప్పుడు మతాల మధ్యలో చిచ్చు పెట్టి లబ్ధి పొందుతారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇందూరు పేరును తెరపైకి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు అని ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా విమర్శించారు. మరి మీ స్పందన ఏంటి అన్న? మీరు ఇందూరు అనేది నిన్న మొన్న వచ్చిన పేరు కాదన్న. ఒకసారి మీరు మతం గురించి మేము అంటున్నాం కదన్న, మేము అందరితో కలిసి ఉన్నామన్న. మేము విడిపోమని ఏ రోజు చెప్పలేదన్న. వాళ్ళు మాకున్న ఏకైక ఏదైతే ఉందో పార్టీ, వాళ్ళు ఈ బీజేపీని మాకు అంటే నెగిటివ్ అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పలేదన్న. ఎక్కడ కూడా బీజేపీ చూసుకోండి, ఎక్కడ కూడా చెప్పలేదు. మతం అనేది అంటే అన్న హిందూ కోసం కొట్లాడేదే బీజేపీ అన్న. మీరు మతం అనుకుంటే మేము ఏం చెప్పలేదన్న.
ఇలా హిందువుల కోసం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. మరి కాంగ్రెస్ని కొట్లాడమనండి అన్న, ఇంత ప్రాబ్లం ఉండదు కదా. ఏంటి మీకు ఇప్పుడు ప్రచారంలో మీరు ప్రధానంగా మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అన్న? ఏందన్న, రాష్ట్రం నుంచి సరిగా అందకపోవడం, నిధులు రాకపోవడం. ఈరోజు భూపతి రెడ్డి ఇచ్చిన కేంద్ర నిధులు, మన రాష్ట్ర నిధులు ఏదైతే ఉన్నాయో అది భూపతి రెడ్డి ఆపేయడం. భూపతి రెడ్డి వాళ్ళ ఏరియా ఎవరైతే ఉన్నారో పెద్ద లీడర్లు వాళ్ళ గల్లీలో రోడ్డు ఓపించుకోవడం. మీరు నాతో రండన్నా, నేను ప్రతి 100% చూపిస్తాను. నేను ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో కూడా చూపిస్తాను. నేను ఎలా ఉంది మరి కాంగ్రెస్ ప్రత్యర్థులు కానీ ఇతర పార్టీ ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు, మరి మీరు వారిని ఏ విధంగా ఎదుర్కొంటారు? నేను ఇప్పుడు ఏం చెప్పలేనన్నా, మీరు 13వ తారీఖు మీరే చూస్తారు ఏముంది. ఈ రోజు నిజామాబాద్లో ఏం జరుగుతుంది అనేది, ఇందూరు గడ్డ మీద ఏ జెండా ఎగరబోతుందో మీరు చూస్తారు 13వ తారీఖు. ఇది మై ఛాలెంజ్. ఎన్ని సీట్లు గెలగలుగుతారు మీ అందాదా? మేమన్నా మేమేమంటే ఆటోమేటిక్ మా దగ్గర ఎన్ని సీట్లు ఉన్నది. మేయర్ టీంలో మన 5వ డివిజన్ కార్పొరేటర్ ఉంటాడా? 100% అన్న, 100% ఉంటాడు. ఓకే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బీజేపీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి ఘనంగా విజయం సాధిస్తామని 5వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి యాదాల నరేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 5వ డివిజన్ అభ్యర్థిగా యాదల్ నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము భారతీయ జనతా పార్టీతోనే ఉన్నాము. నరేంద్ర మోడీ గారు ఏదైతే అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ఇలా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క వార్డులో రోడ్లు కానీ మోల్లు కానీ అదేవిధంగా లైట్లు కానీ అనేక విధాలుగా నరేంద్ర మోడీ గారు అందరికి సమానంగా ఎక్కడైతే అభివృద్ధి లేదో అక్కడ చేయడానికి నిధులు చాలా విడుదల చేస్తున్నారు. అదేవిధంగా యాదల్ నరేష్ ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నదో స్థానికంగా అనేక సమస్యలను ఆయన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో స్తంభాలు ఏవైతే ఉన్నాయో స్తంభాలకు లైట్లు లేకుంటే కూడా ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సొంతంగా తన సొంత నిధులతో లైట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక కుల సంఘాలకు ఇలా కొన్ని లక్షల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇలా నిధులను సంక్షేమమే కాకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ఏ నిధులైనా కానీ ఆ పేదలకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఒక సిలిండర్ విషయం కానీ అదేవిధంగా బియ్యం విషయం కానీ ఎవరికైతే రేషన్ కార్డు విషయం కానీ దీంట్లో చాలా చురుకుగా పాల్గొని అందరికీ ఆ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ 5వ డివిజన్ల భారతీయ జనతా పార్టీ నుండి నిలబడ్డటువంటి యాదల్ నరేష్కే ఓటేస్తామని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క యువత కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ అదేవిధంగా పెద్ద మనుషులు కానీ ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మా తల్లిదండ్రులకు చెప్తామని చెప్పేసి అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే ఇలా మేము అందరం సుభిక్షంగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఆనాడు 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తే అందులో మేమే ఇస్తున్నామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యం అనేది ఆనాడు ప్రజలు అందరు కూడా ముందుండి చూసిర్రు. అదేవిధంగా ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా వారి యొక్క కేంద్ర నిధులు ఏవైతే ఉన్నాయో దాని నుండి మా బాస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ అరవింద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఫ్లైఓవర్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దినేష్ అన్న గారు ఇప్పుడు తను చేస్తున్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడే నేను ప్రతి ఒక్క గ్రామంకి ఏదైతే తిరుగుతా అని చెప్పిండో 3 నెలలకు ఒకసారి ఇలా చురుకుగా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తనకంటే ఎక్కువగా ఒక ఎమ్మెల్యే లాగా ఈరోజు దినేష్ అన్న తిరగడం జరుగుతుంది. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా కానీ వర్షం పడ్డా కానీ ఎక్కడైతే చాలా పెద్ద పెద్ద బ్రిడ్జ్ల సమస్యలు ఉన్నా కానీ అటువంటి పరిష్కరించినటువంటి నేత మా దినేష్ అన్న గారు. అదేవిధంగా ఇక్కడ దినేష్ అన్న ఆధ్వర్యంలో మేమందరం ఏదైతే పనిచేస్తూ ఉన్నామో ఇలా మేమందరం కూడా ఎక్కడ కూడా మా స్వార్థం కోసం వస్తున్నటువంటి వ్యక్తులం కాదు. అందరం మేము ఎవ్వరం కూడా కద్దరు బట్టలు వేసుకొని రోడ్ల మీద రేటోళ్ళం కాదు. మేము స్థానికంగా మేము మా ఉన్నది ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో 5వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు. ఆనాడు వచ్చినటువంటి నిధులన్నీ ఏ విధంగా వేస్ట్ చేయడం జరిగింది. ప్రజా సమస్యలను కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉండే. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క సమస్యని తీసుకుపోయి ఇలా భారతీయ జనతా పార్టీ 5వ డివిజన్లో ఉన్నటువంటి యాదల్ నరేష్ని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు కూడా అందరు తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇలా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు బంధువులు అయితే ఏంది ఆనాడు టైం
టైం టు టైం వస్తున్నాయి. కానీ రైతులకు వేస్తామన్న రైతు బంధు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఒక్కటేసారి వేసిండు. 2.5 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు వేసేసి మేము రైతులకు చేస్తున్నామని చెప్పేస్తున్నారు. ఇలా రైతులు కూడా అందరు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి యూరియా బస్తాలు కానీ రైతులకు ఇస్తున్నటువంటి అనేక పనిముట్ల పైన ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ రైతులందరూ గుర్తుంచుకున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీతోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నారు. 5వ డివిజన్లో కూడా కాషాయ జెండా ఎగిరేసి ఇలా నిజామాబాద్ ఉన్నదాన్ని ఇందూర్ని బరాబర్ చేస్తామని చెప్పేసి మా అరవింద్ అన్న ఏదైతే ఉన్నదో దాన్ని మేము ఆయన బాటలో మేము అందరం కూడా పయనించి ఇలా కాషాయ జెండా ఎగిరేందుకు మేము అందరికి ముందడుకు వస్తున్నాం. ఆశీర్వదించండి. యాదల నరేష్ గారు 5వ డివిజన్లో ఒక్కసారి ఆశీర్వదించి మీ యొక్క ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము అందరం నెరవేర్చడానికి మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ.